ఈ రోజుల్లో పదవి రావడమే గగనం. అలాంటిది పదవితో పాటు సీఎం రేంజ్ లో గగన వీధిలో వ్యవహరించే ఛాన్స్ వస్తే అబ్బో ఆ దర్పమే వేరు. తెలంగాణ ప్రభుత్వంలో కొందరికి ఇలాగే లక్ కలిసి వస్తుంది. జిల్లాల పర్యటనలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కి ఆకాశ మార్గంలో రావడం మామూలే. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ మంత్రులు హెలికాప్టర్లో పర్యటిస్తే అది ఆశ్చర్యకరమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ పర్యటించినా హెలికాప్టర్లోనే. సిటీ దాటారంటే హెలికాప్టర్ గాల్లోకి ఎగరాల్సిందే. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కూడా ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అధికారిక పర్యటనలకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. హెలికాప్టర్లలో టూర్లేస్తున్నారు. హెలికాప్టర్ వినియోగించుకునే స్తోమత ఉన్న చాలా మంది మంత్రులు విహంగయానాలకు దూరంగానే ఉంటారు. ఎప్పుడైనా సీఎం వెంట జిల్లాల పర్యటనలకు ఆకాశ మార్గంలో మంత్రులు వెళుతుంటారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హెలికాప్టర్పై మోజు పెంచుకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెలికాప్టర్లో సొంత జిల్లా ఖమ్మంలో పర్యటించి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు హెలికాప్టర్లోనే వచ్చిన తుమ్మల దాంట్లోనే జిల్లా అంతా చక్కర్లు కొట్టారు. తుమ్మల తర్వాత ఇలా హెలికాప్టర్లో చక్కర్లు కొట్టే అవకాశం ఆయన రాజకీయ ప్రత్యర్థి జలగం వెంకట్రావుకు లభించింది. కృష్ణా జిల్లా గన్నవరంలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు విగ్రహావిష్కరణ సభ జరిగింది. తండ్రి విగ్రహావిష్కరణ కాబట్టి తాను వెళ్లాలని కేసీఆర్ ను కోరారట వెంకట్రావు. కేసీఆర్ అనుమతితో హెలికాప్టర్ తీసుకుని వెళ్లారట జలగం వెంకట్రావు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి పార్లమెంట్ కార్యదర్శి పదవిని స్వీకరించారట. ఇలా వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితోనే హెలికాప్టర్లో పర్యటనలు చేశారని సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ఇలా పోటాపోటీగా హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడం జిల్లా రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. తమ నేత హోదా, దర్పం చూసి సంబరపడిపోతున్నారు వారి అనుచరులు. గతంలో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు హెలికాప్టర్ను వినియోగించడం ఆనవాయితీగా ఉండేది. ఒక్క సీఎం మాత్రమే హెలికాప్టర్లో పర్యటనలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు మంత్రులు, సహాయ మంత్రులు కూడా హెలికాప్టర్లో తిరగడం చర్చనీయాంశమవుతోంది.